కయ్యను కూడా తప్పుడు వైఖరితో పెరిగాడు. కయ్యను దేవునికి ఇష్టం కాలేదు. ఎందుకంటే మనకు తెలిసి ఎట్లాగా హేబేలు మంచి అర్పణ ఇచ్చాడు కాబట్టి హేబేలు దేవునికి ఇష్టడయ్యాడు. అలాగే కయ్యను మంచి అర్పణ ఇవ్వలేదు కాబట్టి దేవునికి ఇష్టం అవ్వలేదు. కనుకుంటాం కదా, కాదు, మీరు అన్నది రాంగ్. చూద్దాం ఇప్పుడు వాక్యంలోకి. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. లక్ష్య పెట్టడంలో అర్పణ ఉందా, హేబేలు ఉందా? హేబేలు ఉంది. అంటే మొదట హేబేలును చూశాడు, హేబేలును లక్ష్య పెట్టిన తర్వాత తన అర్పణను లక్ష్య పెట్టాడు. కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కయ్యేను ఉన్నాడు, అర్పణ కాదు. ముందు అర్పణ రాలేదు ఇక్కడికి. కయ్యేను చూశాడు, కయ్యేను లక్ష్య పెట్టే విధంగా లేడు. కయ్యేను సరిగా లేడు, తప్పుడు వైఖరిలో ఉన్నాడు. కాబట్టి కయ్యను లక్ష్య పెట్టలేదు. మొదట మనిషి కావాలి, ఆయనకి లక్ష్య పెట్టలేదు కాబట్టి తెచ్చింది ఏదైనా సరే లక్ష్య పెట్టడు. మంచిగా ఉంటే దేవుడిని వేధించినా లక్ష్య పెడతాడు. ఆయనకి కావాల్సింది నీ హృదయం. నీ హృదయంలో ఏముంది? నీ హృదయంలో మంచి ఉందా? దేవునికి ఇష్టమైనది ఉందా? నీ హృదయాన్ని చూస్తాడు, ఆ తర్వాత నువ్వు చేసేది చూస్తాడు.